రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం మరింత సాయం అందించాలని నీతి ఆయోగ్ సబ్ కమిటీ సూచించింది. కేంద్ర పథకాల అమలులో స్టేట్స్ పై భారం పడకుండా చూడాలని కోరింది. సమావేశంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాలను సభ్యులకు వివరించారు సీఎం కేసీఆర్. కొన్ని కీలక ప్రతిపాదనలు కూడా చేశారు ఆయన. యూపీఏ హయాంలో ప్రారంభించిన 147 పథకాలను 66కు తగ్గించాలని నీతి ఆయోగ్ సబ్ కమిటీ సిఫార్సు చేసింది. హ్యూమన్ డెవలప్మెంట్ స్కీమ్స్, ప్రోగ్రామ్స్ ను యథాతథంగా కొనసాగించాలని కేంద్రానికి సూచించింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన భోపాల్లో జరిగిన భేటీలో రాష్ట్ర సీఎం కేసీఆర్ తో పాటు అరుణాచల్ ప్రదేశ్ సీఎం నబామ్ టూకీ, జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్, నాగాలాండ్ సీఎం జీలియాంగ్, కేరళ సీఎం ఉమెన్ చాందీ, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ ఏకే సింగ్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలతో రాష్ట్రాలపై భారం వేయొద్దని సూచించారు కేసీఆర్. సెంట్రల్ ప్రతిష్టాత్మకంగా చేపట్టే అన్ని పథకాలకు 90% నిధులు అందించాలని, 10% రాష్ట్రాల వాటా ఉండాలని అన్నారు. 14వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. పథకాల నిధులలో కోత పెట్టడం వల్ల ఆర్థికంగా మిగులు ఉన్న రాష్ట్రాలపై భారం పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను సభ్యులకు వివరించారు. కేసీఆర్ ప్రతిపాదనలకు మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఓకే చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలలో ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని నాగాలాండ్ సీఎం కోరారు. సబ్ కమిటీ ఈ భేటీలో చర్చించిన అంశాలతో డ్రాఫ్ట్ తయారు చేశారు అధికారులు. జూన్ 13న సబ్ కమిటీ ఆఖరి భేటీ ఢిల్లీలో జరగనుంది. జూన్ 20న 10 సిఫార్సులను ప్రధాని మోడీకి అందజేస్తామన్నారు సబ్ కమిటీ కన్వీనర్ చౌహాన్.